హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ శ్రవంతి కృష్ణ. గైస్, ఈ రోజు సూపర్ అండ్ మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో ముఖ్యంగా సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవాలన్న డ్రీమ్ చాలా మందికి అయితే ఉంది. బట్ ఆ సాఫ్ట్వేర్ జాబ్ ఎలాగ తెచ్చుకోవాలి, ఇప్పుడు మార్కెట్లో ఏ కోర్స్ నేర్చుకుని మన స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుంటే ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అండ్ దట్ టు మనం హై పెయిడ్ శాలరీస్తో ఎలాగ ఈ సాఫ్ట్వేర్ కెరియర్ స్టార్ట్ చేయాలి అనే డీటెయిల్స్తో మీ ముందుకైతే వచ్చేసాను. సో ఇంక డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే న్యూ సబ్స్క్రైబర్ అని కామెంట్ చేయండి. సో దట్ నేను మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి వీలుంటుంది. సో గైస్, ఇప్పటికే మీరు న్యూస్ ఛానల్స్లో కానీ డిఫరెంట్ మీడియా పోస్ట్లో కానీ చూసే ఉంటారు. లైక్ రెసిషన్ అనేది యూఎస్ కంట్రీస్లో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఆ రెసిషన్ ఎఫెక్ట్ అనేది ఇండియాలో కూడా ఉంటుంది అని చెప్పేసి. బట్ ఈ రెసిషన్ నుండి మనం భయపడాల్సిన అవసరం లేదు. అండ్ ఈ రెసిషన్లో మన జాబ్స్ పోకుండా ఉండాలి, లేదు అంటే సాఫ్ట్వేర్ జాబ్స్ తెచ్చుకొని లైఫ్లో సెటిల్ అవ్వాలి, లేదు అంటే ఎక్కువ శాలరీస్తో ఈ రెసిషన్ టైంలో కూడా మనం సర్వైవ్ అవ్వాలి అంటే మన దగ్గర ఉన్న ఏకైక సొల్యూషన్ మనం స్కిల్స్ అనేవి అప్గ్రేడ్ చేసుకొని ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. రెసిషన్ వచ్చినా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏదైతే మార్కెట్లో డిమాండ్లో ఉన్న కోర్సెస్ మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో ఆ కోర్సెస్ నుండి మనం స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుంటామో సో మనం ఈ ఎన్ని రెసిషన్స్ వచ్చినా సరే మనం భయపడాల్సిన అవసరం లేదు. బట్ ఇప్పుడు మార్కెట్లో ఉన్న వన్ ఆఫ్ ద డిమాండ్ కోర్స్ ఏంటి అంటే డేటా సైన్స్. ఈ డేటా సైన్స్లో మనకి చాలా మల్టిపుల్ అవైలబుల్ ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి. అండ్ వన్ ఆఫ్ ద ట్రెండింగ్ టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఫీల్డ్లో. అండ్ దట్ టు మనకి ఒక రీసెర్చ్ ప్రకారం 2026 కల్లా 11.5 మిలియన్ జాబ్స్ అనేవి ఈ డేటా సైన్స్ ఫీల్డ్లో ఉంటాయి అని చెప్పేసి ఈ సర్వే కూడా చెప్తున్నారు. అండ్ దట్ టు మనం ఈ డేటా సైన్స్ ఫీల్డ్లో యావరేజ్ శాలరీస్ చూసుకుంటే 6 lakh per annum నుండి స్టార్ట్ అవుతుంది, అప్ టు 20 lakh per annum వరకు వెళ్ళే అవకాశం ఉంది. సో ఇంక ఈ డేటా సైన్స్ కోర్సు ఎక్కడ నేర్చుకుంటే బాగుంటుంది, ఆ రైట్ ప్లాట్ఫామ్ వచ్చేసి ఆడిన్ స్కూల్ అండి. సో ఆడిన్ స్కూల్ గురించి ఇదివరకు కూడా కొన్ని వీడియోస్ ఛానల్లో అయితే పోస్ట్ చేయడం జరిగింది. సూపర్గా మన ఛానల్ సబ్స్క్రైబర్స్ హ్యాపీగా ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేసేసారు ఆడిన్ స్కూల్ డేటా సైన్స్ బూట్ క్యాంప్ ద్వారా. సో మీరు ఎప్పుడన్నా ఒక కోర్స్ నేర్చుకుంటున్నారు అంటే మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, మీకు రియల్ టైం వరల్డ్ ప్రాజెక్ట్స్ చేపిస్తున్నారా లేదా, కంపల్సరీ జాబ్ అసిస్టెన్స్ ఇస్తున్నారా లేదా, అండ్ కెరియర్ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారా లేదా. సో ఈ పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకొని మీరు రైట్ డెసిషన్తో పాటు రైట్ ప్లాట్ఫామ్ని అయితే చూస్ చేసుకోవాలి. సో ఆడిన్ స్కూల్ దగ్గర ఉన్న హైలైట్స్ కూడా ఇదే, మనకి ట్రైనింగ్తో పాటు డేటా సైన్స్ కోర్స్ మీద 360 degrees ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో చూస్తున్నారు కదా స్క్రీన్ మీద, ఇది ఆడిన్ స్కూల్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ మాట. సో ఇక్కడ సక్సెస్ఫుల్గా స్టూడెంట్స్ ఎవరైతే ప్లేస్ అయ్యారో ఈ డేటా సైన్స్ బూట్ క్యాంప్ ట్రైనింగ్ తీసుకొని వాళ్ళ టెస్టిమోనియల్స్ అయితే ఇక్కడ చూడొచ్చు. అండ్ మోర్ ఓవర్ మనకి ఒక హ్యాపీ న్యూస్ ఏంటి అంటే మన ఛానల్ సబ్స్క్రైబర్ అమూల్య కూడా ఈ ఆడిన్ స్కూల్ డేటా సైన్స్ బూట్ క్యాంప్ ద్వారా ట్రైనింగ్ తీసుకొని సక్సెస్ఫుల్గా డేటా సైన్స్ ఫీల్డ్లో జాబ్ అనేది తెచ్చుకోగలిగింది. సో తనతో నేను ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ కానీ ఆడిన్ స్కూల్ గురించిన రివ్యూ డీటెయిల్స్ కానీ నేను సెపరేట్గా వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ వీడియో కూడా చూడండి గైస్. చాలా చక్కగా అయితే తను ప్రతిదీ తన ఎక్స్పీరియన్స్ అంతా షేర్ చేసుకుంది ఆ వీడియోలో. ఎంత బాగా ఆడిన్ స్కూల్ వాళ్ళు తనని ట్రైన్ చేశారు, లేదు అంటే ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఎంత బాగా ప్రొవైడ్ చేశారు అనేది తన మాటల్లోనే ఆ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేసింది. సో మోర్ ఓవర్ ఆడిన్ స్కూల్ వాళ్ళు 250+ హైరింగ్ పార్ట్నర్స్ అంటే డిఫరెంట్ కంపెనీస్తో టైఅప్ అయి ఉన్నారు. నేను మీకు స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నాను. మేజర్ కంపెనీస్ లైక్ క్యాప్జెమినీ కానీ, డెలాయిట్ కానీ, డెల్ కానీ, జెన్పాక్ట్ కానీ, ఇండిజెన్, సో ఇలాంటి కంపెనీస్తో వీళ్ళు టైఅప్ అయి ఉన్నారన్నమాట. సో ఇంకా కంపెనీస్ లిస్ట్ చాలా ఉంది. అండ్ మీరు కోర్స్ కంప్లీట్ అయ్యేసరికి మీరు సక్సెస్ఫుల్గా జాబ్ తెచ్చుకోవడానికి కూడా చాలా హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది. సో వీళ్ళు డేటా సైన్స్ బూట్ క్యాంప్ ద్వారా మనకి 6 months పాటు రిగరస్గా డేటా సైన్స్ కోర్స్ మీద ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ దగ్గర ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే 360 degrees ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంకా ఈ డేటా సైన్స్ బూట్ క్యాంప్లో ఉన్న హైలైట్స్ ఏంటి అంటే మనకి 500+ hours ఆఫ్ లెర్నింగ్ అనేది ఉంటుంది. అండ్ వీకెండ్ లైవ్ క్లాసెస్ అనేవి జరుగుతాయి. సో మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆన్లైన్లోనే ఉండి హ్యాపీగా ఈ ట్రైనింగ్ అనేది నేర్చుకోవచ్చు. అండ్ ప్రొఫెషనల్ మెంటరింగ్ అనేది ఉంటుంది. సో ఎవరైతే ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఉన్నారో సో వాళ్ళతో ఇంట్రాక్షన్ అనేది జరుగుతుంది. సో దట్ వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ మీరు గెయిన్ చేసే అవకాశం ఉంది. దీంతో పాటు మీకు రియల్ టైం వరల్డ్ ప్రాజెక్ట్స్ అనేవి చేపిస్తారు. సో దట్ మీరు కోర్స్ నేర్చుకోవడమే కాదు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కూడా గెయిన్ చేసే అవకాశం ఉంది. సో ఇంక ఇండస్ట్రీ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాయో దాని తగ్గట్టుగా వీళ్ళ కరికులం అనేది డిజైన్ చేయబడింది. ఇక్కడ వీళ్ళు ఈ 6 months ట్రైనింగ్లో ఏ టాపిక్స్ అనేవి కవర్ చేస్తారు ఈ బూట్ క్యాంప్ ద్వారా అనేది కూడా చాలా క్లియర్గా అఫీషియల్ వెబ్సైట్లో డిస్ప్లే చేయడం జరిగింది. మీరు కావాలి అంటే ఈ బ్రోచర్ని కూడా డౌన్లోడ్ చేసుకొని ఒకసారి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో వీళ్ళ దగ్గర ఉన్న హైలైట్ అండ్ ది బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే 360 degrees మీకు ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు.
మీకు బిహేవియరల్ స్కిల్స్ ఎలాగ డెవలప్ చేసుకోవాలి, దానికి సంబంధించిన వర్క్షాప్స్ కానీ, మీ రెజ్యూమే ఎలాగ క్రియేట్ చేసుకోవాలి, రెజ్యూమే బిల్డింగ్ మీద సెషన్స్ కానీ, లేదు అంటే మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం ద్వారా మీలో ఉన్న కాన్ఫిడెన్స్ని మీకు డెవలప్ చేసి సో రియల్ టైం ఇంటర్వ్యూ ఫేస్ చేయడానికి కూడా ఈ మాక్ ఇంటర్వ్యూస్ అనేవి, సెషన్స్ అనేవి హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో ఇంక ఈ డేటా సైన్స్ బూట్ క్యాంప్లో ఎవరు ఎన్రోల్ అవ్వచ్చు అంటే ఎవరైతే కెరియర్ లాంచ్ చేద్దాం అనుకుంటున్నారో, కెరియర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో సాఫ్ట్వేర్ ఫీల్డ్లో, సో అటువంటి వాళ్ళు ఎన్రోల్ చేసుకోవచ్చు. లైక్ గ్రాడ్యుయేట్స్ అండి, ఇక్కడికి వచ్చేసరికి మీకు టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా పర్వాలేదు, నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా పర్వాలేదు. సో ఏ బ్యాక్గ్రౌండ్ వాళ్ళన్నా మనం ఈ డేటా సైన్స్ బూట్ క్యాంప్కి ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అబ్సల్యూట్లీ మీరు ఈ డేటా సైన్స్ బూట్ క్యాంప్కి ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి ఎవరైతే కెరియర్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారో, లైక్ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుండి ఐటీ బ్యాక్గ్రౌండ్కి కెరియర్ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కూడా ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ కెరియర్ అప్గ్రేడ్ చేసుకోవాలనుకునే వాళ్ళు, అంటే నాకు ఎక్కువ ప్యాకేజెస్తో, ఎక్కువ శాలరీస్తో నేను కెరియర్ ఇంకా గ్రోత్ కావాలనుకుంటున్నాను, సో అలాంటి వాళ్ళు కూడా ఈ డేటా సైన్స్ బూట్ క్యాంప్కి ఎన్రోల్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ కెరియర్ రీలాంచ్ చేద్దాం అనుకున్న వాళ్ళు, కొన్ని ఇయర్స్ గ్యాప్ తీసుకున్న తర్వాత కెరియర్ బ్రేక్ ఉండి అలాంటి వాళ్ళు మళ్ళీ కెరియర్ రీలాంచ్ చేద్దాము, రీస్టార్ట్ చేద్దాము అనుకునే వాళ్ళు కూడా ఈ డేటా సైన్స్ బూట్ క్యాంప్కి ఎన్రోల్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇంక ఈ డేటా సైన్స్ బూట్ క్యాంప్ ఫీ స్ట్రక్చర్ వచ్చేసరికి 90,000 ప్లస్ జిఎస్టీ అయితే ఉంది. సో ఏదైతే మనం అమౌంట్ పే చేస్తున్నామో దానికి 10 డే రిఫండ్ పాలసీ కూడా అప్లికేబుల్ ఉంటుంది. అండ్ వీళ్ళు ఇక్కడ మనకు ఒక బెస్ట్ ఆప్షన్ అయితే ఇస్తున్నారు. అప్ టు 30,000 వరకు స్కాలర్షిప్ వచ్చే అవకాశం ఉంది. అయితే మీకు స్కాలర్షిప్ కావాలి అంటే దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ టెస్ట్ అయితే రాయాలన్నమాట. మీకు వచ్చిన స్కోర్ని బట్టి ఎంత స్కాలర్షిప్ అమౌంట్ వస్తుంది అనేది వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో మీరు రిమైనింగ్ అమౌంట్ అనేది పే చేయాలి. సో ఆ రిమైనింగ్ అమౌంట్ కూడా వచ్చేసి మనకి ఈఎంఐ ఆప్షన్ ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంది. సో వన్స్ మీరు రిమైనింగ్ అమౌంట్ పే చేసిన తర్వాత మీరు ఈ డేటా సైన్స్ బూట్ క్యాంప్ జర్నీ అనేది స్టార్ట్ చేసేసేయచ్చు. సో ఇంకా ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో మనకి నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసరికి 27th ఆగస్ట్ నుండి అయితే ఈ డేటా సైన్స్ బూట్ క్యాంప్ అనేది స్టార్ట్ అవుతుందండి. సో ఇంకా ఎలాగ ఎన్రోల్ చేసుకోవాలి అనేది కూడా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. దానికి సంబంధించిన డేటా సైన్స్ బూట్ క్యాంప్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వన్స్ ఆ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు సింపుల్గా అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. మీ బేసిక్ డీటెయిల్స్ అనేవి అడుగుతున్నారు, సబ్మిట్ అయితే చేసేసేయండి. సో మీకు కనుక స్కాలర్షిప్ కావాలి అంటే ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది రాయండి. సో వన్స్ మీకు వచ్చిన స్కోర్ని బట్టి స్కాలర్షిప్ అమౌంట్ అనేది చెప్పడం జరుగుతుంది. సో వన్స్ రిమైనింగ్ అమౌంట్ పే చేసేసేయండి, అది కూడా ఈఎంఐ ఆప్షన్ అయితే ఉంది. సో వన్స్ ఆ అమౌంట్ పే చేసిన తర్వాత మీరు డేటా సైన్స్ బూట్ క్యాంప్ జర్నీ అనేది స్టార్ట్ చేసేసేయచ్చు. సో ఈ బూట్ క్యాంప్తో పాటు రీసెంట్గా ఆడిన్ స్కూల్ వాళ్ళు ఇంకొక బూట్ క్యాంప్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు, లైక్ బిజినెస్ అనలిటిక్స్ బూట్ క్యాంప్ మాట. ఇది కంప్లీట్లీ నాన్ ప్రోగ్రామింగ్ ట్రైనింగ్ అండి. సో ఇది కూడా మనకి డేటా సైన్స్ కెరియర్లోకే వస్తుంది. సో ఇది వచ్చేసి మనకి 9 months ట్రైనింగ్ కోర్స్ అనేది ఉంటుంది. అండ్ 360 degrees ప్లేస్మెంట్ అసిస్టెన్స్ యాజ్ యూజువల్గా అయితే ఉంటుంది. మనకి అప్కమింగ్ బ్యాచ్ వచ్చేసి 27th ఆగస్ట్ నుండి అయితే స్టార్ట్ అవుతుంది. ఈ బిజినెస్ అనలిటిక్స్ బూట్ క్యాంప్ హైలైట్స్ వచ్చేసి మనకి లైవ్ వీకెండ్ క్లాసెస్ అనేవి జరుగుతాయి. అండ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్తో ఇంటరాక్షన్ అనేది ఉంటుంది, మెంటరింగ్ విత్ ప్రొఫెషనల్స్ అనేది ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ రియల్ టైమ్ వరల్డ్ ప్రాజెక్ట్స్ అనేవి కూడా చేయించడం జరుగుతుంది. అండ్ దీనికి మించి హైలైట్ ఏంటి అంటే 360 degrees ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో మనకి రెజ్యూమే బిల్డింగ్ కానీ, మాక్ ఇంటర్వ్యూస్ కానీ, లేదు అంటే బిహేవియరల్ సెషన్స్ కానీ, సో ఇలాంటి కెరియర్ సర్వీస్ అనేవి అబ్సల్యూట్లీ వీళ్ళు ఈ బూట్ క్యాంప్ ద్వారా ప్రొవైడ్ చేస్తారు. సో ఇంకా ఈ బిజినెస్ అనలిటిక్స్ బూట్ క్యాంప్ కి ఎవరు ఎన్రోల్ చేసుకోవచ్చు అంటే ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారో 5+ ఎక్స్పీరియన్స్ తో, సో వాళ్ళు ఈ బూట్ క్యాంప్ కి ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఎంబీఏ హోల్డర్స్ ఎవరికైతే 1+ ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళు కూడా ఈ బిజినెస్ అనలిటిక్స్ బూట్ క్యాంప్ కి ఎన్రోల్ చేసుకోవచ్చు. దాంతో పాటు ఎవరైతే టీమ్ లీడ్స్ ఉన్నారో, లేదు అంటే క్లయింట్ రిలేషన్స్ మేనేజర్స్ ఉన్నారో, సో అటువంటి వాళ్ళు కూడా ఈ బిజినెస్ అనలిటిక్స్ బూట్ క్యాంప్ కి ఎన్రోల్ చేసుకోవచ్చు అన్నమాట. వన్స్ మీరు ఈ బిజినెస్ అనలిటిక్స్ బూట్ క్యాంప్ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఎటువంటి జాబ్ ప్రొఫైల్స్ కానీ, ఎటువంటి జాబ్ డెసిగ్నేషన్స్ మీకు వస్తాయి అనేది కూడా, ఆ జాబ్ డెసిగ్నేషన్స్ కూడా చాలా చక్కగా అయితే ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. సో ఇంక ఈ బిజినెస్ అనలిటిక్స్ బూట్ క్యాంప్ ఫీ స్ట్రక్చర్ వచ్చేసి మనకి 1,20,000 ప్లస్ జిఎస్టీ అయితే ఉంది. సో ఏదైతే మనం అమౌంట్ పే చేస్తున్నామో 10 day రిఫండ్ పాలసీ కూడా అప్లికేబుల్ ఉంది. ఇక్కడ మీకు ఇంకొక బెస్ట్ ఆప్షన్ మళ్ళీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. స్కాలర్షిప్ అమౌంట్ అప్ టు 30,000 వరకు వచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించిన ఒక ఎలిజిబిలిటీ టెస్ట్ అయితే రాయాలి స్కాలర్షిప్ కావాలి అనుకునే వాళ్ళు.
సో మీకు వచ్చిన స్కోర్ని బట్టి సో ఎంత స్కాలర్షిప్ అమౌంట్ వస్తుంది అనేది వీళ్ళు మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. సో వన్స్ రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో అది కూడా మనము ఈఎంఐ పెట్టుకునే ఆప్షన్ ఆ ఫ్లెక్సిబిలిటీ అయితే ఉంది. సో ఆ అమౌంట్ పే చేసిన తర్వాత మీరు ఈ బిజినెస్ అనలిటిక్స్ బూట్ క్యాంప్ ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేసేసేయచ్చు. అండ్ ఇంక ఈ బిజినెస్ అనలిటిక్స్ బూట్ క్యాంప్కి ఎవరైతే ఎన్రోల్ చేసుకోవాలనుకుంటున్నారో దానికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వన్స్ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇలాగ మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. చాలా బేసిక్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు, ఫిల్ చేసేసి సబ్మిట్ అయితే చేసేసేయండి. సో వన్స్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఆడియన్స్ స్కూల్ టీమ్ అనే వాళ్ళు మీతో ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీకు స్కాలర్షిప్ అమౌంట్ కావాలి అంటే ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది రాయాల్సింది ఉంటుంది. మీకు వచ్చిన స్కోర్ని బట్టి ఎంత స్కాలర్షిప్ అమౌంట్ శాంక్షన్ అవుతుంది అనేది కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో రిమైనింగ్ అమౌంట్ పే చేసేయాల్సిన అవసరం ఉంది. సో అది కూడా మీరు ఈఎంఐ ఆప్షన్ ఫ్లెక్సిబిలిటీ పెట్టుకునే అవకాశం ఉంది. సో వన్స్ ఆ అమౌంట్ పే చేసిన తర్వాత ఈ బిజినెస్ అనలిటిక్స్ బూట్ క్యాంప్ ట్రైనింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. సో ఎవరైతే ఈ బూట్ క్యాంప్స్ కి ఎన్రోల్ చేసుకోవాలనుకుంటున్నారో సో అప్కమింగ్ బ్యాచ్ వచ్చేసి మనకి 27th ఆగస్ట్ నుండి అయితే స్టార్ట్ అవబోతుంది. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే ఎన్రోల్ చేసేసుకోండి. ఒకవేళ స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్ లో అడగండి. సో విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ గైస్. సో మరికొన్ని మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తో మీ ముందుకు వస్తా. అంతవరకు స్టే హోమ్, స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.